ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది ఈడీ. అటు తిహార్ జైల్లో ఈ నెల 15 వరకు కేజ్రీవాల్ జ్యుడిషియల్ రిమాండ్లో ఉండనున్నారు. ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అరెస్టు, ట్రయల్ కోర్టు కస్టడీ తీర్పును సవాల్ చేస్తూ మార్చి 23న ఢిల్లీ హైకోర్టును సీఎం కేజ్రీవాల్ ఆశ్రయించారు. సీఎం కేజ్రీవాల్ పిటిషన్ పై మధ్యాహ్నం 12:30కు విచారణ కొనసాగబోతుంది. విచారణ అనంతరంలో విచారణలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు, విచారణపై వాదనలు ఎట్లా వినిపిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. అది ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ ని ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం 22వ తేదీన ఆయనను రావుజర్ని కోర్టు ముందు హాజరుపరిచారు. అనంతరం ఆయనకు 6 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. తిరిగి మరో 4 రోజుల పాటు కూడా ఈడీ కస్టడీ విధించిన అనంతరం తిరిగి ఈ నెల 15 వరకు కూడా ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ కస్టడీ విధిస్తూ ఆయన తిహార్ జైలుకు పంపడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై మరి కాసేపట్లో హైకోర్టులో వాదన కొనసాగబోతున్నాయి. కేజీఆర్ తరఫున కూడా సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తో పాటు మరికొంతమంది న్యాయవాదులు కూడా వాదనలు వినిపించబోతున్నారు. ఇటీవల చూసాము పెద్ద ఎత్తున కూడా ఎక్కడ కూడా ₹1 కూడా దొరకలేదు. కావాలని ఈడీ కేంద్ర ప్రభుత్వం కన్సర్న్లో నడుస్తూ కావాలనే ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారనే పెద్ద ఎత్తున కూడా విమర్శలు గుర్తిస్తున్న నేపథ్యంలో ఈ రోజు జరగబోయే వాదనలు కూడా కీలకంగా మారాయి. ఇక 12:30కు జరగబోయే వాదనలో కేజ్రీవాల్ కు ఉపశమనం లభిస్తుందా లేక 15 వరకు ఆయన వెయిట్ చేయాల్సి ఉంటుందో కూడా మరి కాసేపట్లో తేలనుంది. ఇప్పటికే ఈ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సైతం కూడా ఈయన సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇదే కేసులో ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎం మనీష్ సిసోడియా సైతం కూడా తిహార్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతం కేజ్రీవాల్ పిటిషన్ పై 12:30కు విచారణ జరుగుతుంది. విచారణ సందర్భంగా ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారో ఆయనకు బెయిల్ వస్తుందా లేదో కూడా మరి కాసేపట్లో తేలనుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.